కశ్మీర్లోని పెహల్గాంలో దాడి అనంతరం ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతోంది. దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశ ద్రోహులను గుర్తించడానికి నిఘా వర్గాలు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి. పాక్ గూఢాచార్యం చేస్తున్న పలువురిని ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకోగా తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన షాజాద్ అనే వ్యాపారవేత్తను గూఢాచార్యం ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ తెలియజేసింది. యూపీలోని రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ పాకిస్తాన్ ఐఎస్ఐ తరపున సరిహద్దుల్లో అక్రమ రవాణా గూఢాచర్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఐఎస్ఐతో సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది అని తెలిపారు. గూఢాచర్యం సమాచారాన్ని పంచుకునేందుకు అతడు పలుమార్లు పాక్ వెళ్లొచ్చాడని, పాక్ దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలకు పాల్పడేవాడు అని అధికారులు తెలియజేశారు. షాజాద్ భారత్ లో పలు సిమ్ కార్డులను కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు అందించేవాడని అధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న పలువురు యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి ఐఎస్ఐలో చేరడానికి పాక్కు పంపించేవాడని అధికారులు తెలిపారు. అలా పాకిస్తాన్ కు వెళ్లే వారి కోసం షాజాద్ వీసాలు ఏర్పాటు చేసేవాడని చెప్పారు. ఇదే తరహాలో పాకిస్తాన్ కు గూఢాచార్యం చేస్తూ చిక్కిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం జమ్మూ కాశ్మీర్ తో సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.